హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను సజ్జల లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా డేస్ తర్వాత నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. నాకైతే కొంచెం టైం పట్టిందన్నమాట లాంగ్ వీడియో పెట్టడానికి. అదేం కాదండి, నిజంగా చెప్పాలంటే కొన్ని హెల్త్ అంటే బాగలేదు, అందుకే నేను పెట్టలేదు. ఇప్పుడైతే నేను రెగ్యులర్గా పెడతాను, పోస్ట్ చేస్తాను వీడియో. మీరైతే నా వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కొంచెం నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నేనైతే సజ్జలు 1 గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. 1 గ్లాస్ ఫస్ట్ అయితే నేను శుభ్రంగా అయితే కడిగేసుకొని ఇదైతే ఆరబెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనం ఏ దుమ్మున్నా దీంట్లో అయితే వెళ్ళిపోతుంది. లడ్డు చేసుకునే ముందు అన్ని క్లీన్గా ఉంచుకోవాలి కాబట్టి ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మార్నింగే ఇది శుభ్రంగా కడిగేసుకొని ఫ్యాన్ కింద లేకపోతే కొద్దిసేపు ఎండలో అయినా ఆరబెట్టేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకున్నాను. ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవడం వల్ల కొద్దిగా మంచిగా అంటే ఈవినింగ్ దాకా టైం పడుతుంది. ఈవినింగ్ దాకా టైం పట్టడం ఎందుకని, ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది పాతకాలంలో ఇంకా బాగా తినేవాళ్ళు. మా నాన్నమ్మలు అయితే చిన్నప్పుడు ఉన్నప్పుడు నేను బాగా తినేదాన్ని. అది కూడా రోట్లో మంచిగా దంచుకుంటామన్నమాట. దంచేసుకొని అవి వండుకొని పెరిగేసుకొని తింటాము. అది వీడియో కూడా చూపిస్తాను నేనైతే. ఇదైతే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయాల్సిందే ఇది ఎవరైనా. ఇది పిల్లలకి పెడితే ఇంకా హెల్త్కి మంచిదండి. ఇలా ఉట్టికి పెడితే పిల్లలకి డైజెషన్ అవ్వదు. అంటే మరీ చిన్న పిల్లలకి కాదు, కొద్ది పెద్ద పిల్లలకి ఇవి అంటే రెగ్యులర్గా తినలేరు కాబట్టి ఇలా లడ్డు చేసి పెట్టడం అంటే చాలా బెస్ట్. ఇదైతే కొద్దిగా మంచిగా ఆరబెట్టేసుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని మంచిగా వేయించేసుకోవాలండి. వేయించుకుంటేనే మనం మిక్సీ పట్టడానికి ఈజీగా ఉంటుంది. అది వేయించుకున్న పక్కన పెట్టేసుకొని సజ్జలు కొద్దిగా పల్లీలు అయితే తీసుకొని పల్లీని కూడా మంచిగా వేయించేసుకొని తర్వాత కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. పల్లీలు నువ్వులు చాలా మంచిది హెల్త్ కాబట్టి ఇది కూడా యాడ్ చేసుకుంటేనే మంచిగా టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. నేనైతే ఏ లడ్డు చేసినా బెల్లంలోనే చేస్తాను, పాయసాలు చేసిన బెల్లంలోనే చేస్తాను. ఎందుకంటే షుగర్ ఎక్కువ నాకు ఇష్టం ఉండదు, షుగర్ అసలు అవాయిడ్ చేస్తాను నేను ఎక్కువ. అయితే ఇది ఏం చేసుకొని ఫస్ట్ అయితే సజ్జల్ని మంచిగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకో గిన్నెలో అయితే తీసేసుకోవాలి. తర్వాత అయితే ఇది చాలా ఇష్టపడి తింటారు, చాలామందికి తెలియదు. ఇదైతే ఒకసారి ట్రై చేయాల్సిందే ఎవరైనా సరే. ఇప్పుడైతే పల్లీలు నువ్వుల్ని కూడా మిక్సీ అయితే చేసుకోవాలి మెత్తగా ఫైన్ పౌడర్ లాగా. ఇప్పుడైతే మంచిగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అంతలోనే బెల్లం అయితే నేను రెడీ అయితే చేసుకున్నాను. ఆ బెల్లాన్ని మిశ్రమాన్ని కూడా చూపిస్తాను. ఈ క్వాంటిటీలో నేను బెల్లం ఎంత వేస్తున్నానో కూడా చూపిస్తున్నాను. ఇవైతే సజ్జలు అయితే 1 గ్లాస్ మిక్సీ పట్టాను కాబట్టి కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడైతే పల్లీలు నువ్వులు కూడా మంచిగా అనిపిస్తుంది. హాఫ్ గ్లాస్లో వేసుకున్నాను. ఇదైతే 1 కప్ అయితే వేసుకున్నాను బెల్లము. ఇది చాలా ఎక్కువ అన్నమాట. నా దగ్గర పౌడర్ కాకుండా ఇది బెల్లం అయితే ఇలా అయితే వేసుకున్నాను కాబట్టి ఇది నేనైతే తగ్గట్టు వేసుకున్నాను. మీరు కూడా క్వాంటిటీ తగ్గట్టు వేసుకుంటేనే మనకు కొంచెం తినడానికి ఈజీగా ఉంటుంది. మరి తీయగా అయితే లడ్డు అనేది తినలేము కాబట్టి ఇప్పుడైతే ఇలా అయితే మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని అంతలోని నెయ్యి కూడా ఇలా అయితే రెడీ చేసుకున్నాను. వేడివేడిగా నెయ్యి అయితే భలే స్మెల్ వస్తుందండి. అసలు లడ్డూలు అయితే మా ఆయన బాగా చేస్తాడు. నేనైతే మా ఆయన వర్క్లో ఉన్నా కూడా మా ఆయనతో అయితే చేపిస్తున్నాను లడ్డూలు అయితే. పొద్దున ఎప్పుడో వీడియో తీస్తే ఈవినింగ్ అయిందన్నమాట టైము. ఎందుకంటే సజ్జలు ఆరాలి కాబట్టి ఇప్పుడైతే మా ఆయన అయితే మంచిగా నెయ్యి అయితే కొంచెం ఎక్కువ అయిందన్నమాట. మేమైతే నెయ్యి ఎక్కువ తింటాము, అందుకే మా ఆయన అయితే నెయ్యి ఇంకా తీసుకురా అనేసరికి నేనైతే కొద్దిగా నెయ్యి ఎక్కువ అయితే వేసేసాను. ఈ లడ్డూలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, నెయ్యితో చేసుకోవచ్చు, లేకపోతే బెల్లం పాకంలో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నాకైతే భలే అనిపించింది, తినే కొద్దీ తినాలనిపించింది అన్నమాట, అంత బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అబ్బా ఎంత టేస్టీగా ఉంటుందో, చిన్నపిల్లలకి పెట్టండి, ఎంత ఇష్టంగా తింటారో. నాకైతే భలే అనిపించింది. మా చిన్నోడు అయితే భలే తిన్నాడన్నమాట. అంతలోని పెట్టొద్దని ఒక్క లడ్డే పెట్టాను. మీరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అబ్బా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మరి.